నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుండి మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ వేడుకలలో పాల్గొన్నారు. నెల రోజుల కఠోర ఉపవాస దీక్ష విరమించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈద్ పర్వదినమైన ఇవాళ ముస్లింలు కొత్త దుస్తులు ధరించి వివిధ రకాల ఆహార పదార్థాలతో బంధువులు స్నేహితులతో విందు వినోదాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా షవ్వాల్ నెల ప్రారంభమైన వేళ దేశమంతటా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు. గత నెల 2వ తేదీ నుండి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటించారు. ఆదివారంతో ఉపవాస దీక్షలు ముగియడంతో పవిత్ర మాసాన్ని ముగించుకుని నేడు రంజాన్ ఈద్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చెంచుపేట ఈద్గాలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. సామూహిక ప్రార్థనల దృష్ట్యా మున్సిపల్, పోలీసు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. షామియానాలు, టెంట్లు, కార్పెట్లు, సౌండ్ సిస్టంలు, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రార్థనల సమయంలో పోలీసులు వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రార్థనలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. इनकी नमाज की नियत सुन 2 रकात वाजिब नमाज 6 जायद तकबीर के साथ पढ़ता हूँ वास्ते अल्लाह के। तीसरी तकबीर कहे छोड़ दी। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। अल्लाहु अकबर अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु लिमन हमीदह अल्लाहु अकबर अल्लाहु अकबर बशीरा व नज़ीरा वल्लाहु अकबर वलिल्लाहिल हम्द ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर अल्लाह रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम यखरुजु यौमल फित्र वल अद्हा इलल मुसल्ला व यइदुहुम व युसीहिम अल्लाहु अकबर ला నేను అడ్డమా నాకు రోజు దీనికి ఏముండదుగా اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب الآخرة ونعوذ بك بعظمتك أن نغتال انصرنا على من بغى علينا واستر لساننا وعافنا فيمن عافيت وخذل من خذل دين محمد سيء الأسقام اللهم عذاب الآخرة ونعوذ بك محمد اسماعیل डायरेक्टर बात करते हैं सलाह में खड़को బయట అది చెయ్యి ఇప్పుడు చేయాలి నాకు ఇప్పుడే కావాలి అలాగే घर को जाने की वो
जो लगा लगा है तो दूसरे कब्जा कर हमारे हाथ में नहीं है पुणे का पहुंचा ना लेडा ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఈ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అతి పవిత్రంగా ఇస్లాం క్యాలెండర్లో వచ్చే 9వ మాసంలో ఎంతో గొప్పగా మీ అందరూ రోజు ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ని ప్రార్థించుకుంటూ సంతోషంగా జీవించాలని, దయాకరంతో జీవించాలని, అందరికీ ఏ రకమైనటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండాలని 5 మూల స్తంభాల్లో ఒక మూల స్తంభమైనటువంటి ఈ యొక్క పండుగని అత్యంత ఆధ్యాత్మికంగా గొప్పగా మీరు చేసుకునే పండుగ. ఈ రోజున మీకు ఇదంతా కూడా మీ భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏ రకంగా మసీదుల్ని కాపాడటానికి కానీ, మసీదుల నిర్మాణం కానీ, కొత్త మసీదుల నిర్మాణంలో పాలు పంచుకోవడం కానీ, ఈద్గాల్ని బాగు చేయించే దాంట్లో కానీ, మదర్సాల్ని కాపాడే దాంట్లో కానీ, షాదీ కాలనీలను కట్టించిన దాంట్లో కానీ, ఏ రకంగా మేమందరం మీతో ఉండి మీలో ఒకడుగా, మీరే మేము మేమే మీరులాగా మన ప్రాంతంలో ఏ రకంగా జీవనం కొనసాగిస్తున్నామో మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ముస్లిం మతానికి కానీ, ముస్లిం సోదరుల యొక్క జీవన విధానానికి ఎక్కడైనా విఘాతం కలిగేలాగా ఎవరు నడిచినా కూడా నేను మీకంటే ఒక అడుగు ముందుండి మీకోసం ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీనిని మా ముస్లిం మైనార్టీ అంతా, మా పెద్దలంతా మతపరమైన వ్యవహారాల జోక్యంగా, మా మతపరమైన ఆస్తులలో జోక్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న మా సోదరులకు 90 మంది నల్ల బ్యాగులు ధరించి, నల్ల ట్యాగు ధరించి నమాజ్ ఇచ్చారు. అంటే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందువల్ల మీరు గమనించి మా మనవాళ్ళని గౌరవించి రాబోయే కాలంలో కనుక ఈ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెడితే మీ కూటమి తరఫున ఎంపీలందరూ దీనికి ఈ యొక్క బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందంచే అన్నమయ సంకీర్తన గీతాలాపన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త పాలపత్తి శ్రీకాంత్ శర్మ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపడి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పంచాంగం ఆస్వాదించారు. ఈ కార్యక్రమాన్ని పరిషత్ కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్ పర్యవేక్షించగా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కోట పాదసారథి, కోశాధికారి రామరాజుగడ్డ శ్రీరామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాసరావు, పులిపాక లక్ష్మణ్ కుమార్, సహాయ కార్యదర్శి మనవ మురళీధర్, సభ్యులు జూపూరి ప్రవీణ్ కుమార్, కొండపి శ్రీనివాసరావు, భీమరాజ్ సురేష్, మోదుకూరు వేణుగోపాల్, మారేపల్లి సుబ్రహ్మణ్యం, మౌనిక, సరళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి బ్రాహ్మణ పరిషత్ తరపున తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రమునందు బ్రహ్మశ్రీ పాలపత్రి శ్రీకాంత్ శర్మ గారి చేత పంచాంగ శ్రవణం జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి ఆసీనులై ఉన్నారు. పంచాంగ శ్రవణం చాలా చక్కగా జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణం అనేది
ఉగాది పండుగ అనేది ప్రకృతి సంస్కృతికి తర్వాత యుగానికి సంబంధించినగా మొదలుగా పెట్టుకొని జరిగే కార్యక్రమం, ఉగాది తర్వాత జరిగే ప్రతి కార్యక్రమంగా ప్రథమంగా తీసుకుంటారు. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. తద్వారా పంచాంగ శ్రవణంలో అన్ని రకాలుగా బడ్జెట్లో ఏ రకంగా దేనికి ఎంత కేటాయించుకోవాలనేది, అదేవిధంగా సంస్కృతంగా ఆధ్యాత్మికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది తెలుసుకునేదే పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ వివరాలు మీకు తెలియజేస్తాం. మేము జ్యోతిషం తెలిసిన వాళ్ళం, హోరాశాస్త్రం తెలిసిన వాళ్ళం. అలాగే ఈ రెండింటితో పాటు దేశ కాలమాన పరిస్థితుల్ని, ఈ ప్రపంచ పరిస్థితుల్ని, ఈ విశ్వంలో జరిగేటువంటి మార్పుల్ని, ఈ విశ్వంలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితం మీద ఎలా ప్రతిఫలిస్తాయో చెప్పే భాగాన్ని సంహితా భాగము అంటారు. సంహితా భాగం, హోరా భాగం అంటే వ్యక్తిగత జీవిత ఫలితాలు. అలాగే ఈ రెండింటికి సంబంధించినటువంటి పంచాంగ గణితాన్ని చేసేటువంటి సిద్ధాంత భాగం. ఈ మూడింటితో కూడి ఉండేదే పంచాంగ రచన, పంచాంగంలో ఉండేటువంటి వివరాలు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా జరుపుకునే పండుగ ఉగాది అని బ్రాహ్మణ పండితులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ విద్యాశంకర భారతీయ నృసింహ సదనంలో సూర్యనారాయణ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ పంచాంగ పఠనాన్ని ఆలకించి ప్రసాదం స్వీకరించి వేద ఆశీస్సులు తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం, ఆమంచి రాంబాబు, బి కామేశ్వరరావు, ఆంజనేయులు, శివకుమార్, రఘు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అఖండ ఉన్నత విజయాధికార సిద్ధి ద్వారా రాజకీయ రంగం భగవదనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఒక్క నిమిషం. ఈ పంచాంగ శ్రవణం వల్ల మనం ఎక్కడన్నా కష్టం కానీ నష్టం కానీ కలిగిద్దనే భావనకి ప్రత్యామ్నాయం ఏది అనేది తెలుసుకోవడానికి, అంటే మొత్తానికి ఎంతవద్ద మన జీవితంలో సుఖదుఖాల్లో ఎక్కువ దుఃఖం లేకుండా చేసుకోవడానికి ఈ రోజున ఈ పంచాంగ శ్రవణాన్ని మనందరం కూడా ఎక్కువే కాకుండా మనతో పాటు ఈ సమాజం కూడా ఎట్లా ఉన్నది, ఏ రకంగా ఉండబోతా ఉంది, మన ప్రకృతి ఏ రకంగా ఉన్నది, ప్రకృతి ఏ రకంగా సహకరిస్తుంది, సూర్యచంద్ర యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ప్రకృతి మీద ఏ రకంగా ఉంటుంది, ప్రకృతిలో భాగమైనటువంటి మన మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. శాస్త్రోక్తంగా కానీ మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి వేదం పుట్టిన దగ్గర నుంచి ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనని మనం తెలుసుకోవడమే కాకుండా మన యొక్క దశని కూడా నిర్దేశించుకోవడానికి ఈరోజు మనకి అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి రోజుగా తెలుగు వారు అంతా కూడా. అంతేకాకుండా మరి ముందుగానే పంచాంగ శ్రవణం చేసే ముందే మనకి ఈరోజు నా షడ్రుచులతో కూడినటువంటి మరి చక్కటి ఉగాది పచ్చడి మనం ఆస్వాదిస్తాం. బాగా ఎట్లా ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. పక్కన అది పొలుపుగా ఉందంటే జాగ్రత్తగా ఉందని చూస్తూ ఉంటాం, తీగా ఉంటే పక్కన బాగుంది చూస్తాం. అన్నీ కలిసి ఉన్నాయంటే ఏం పర్లేదు, కష్టకాలని కూడా సంపాదన అనేది అనుకుంటా ఉంటాం. అంటే పక్కన కాసేపు అట్లా అని ఆహ్లాదపడతా ఉంటాం. ఈ యొక్క ఉగాది పచ్చడిని భవిష్యత్తులో నీ జీవితంలో ఇవన్నీ కూడా సర్వసాధారణమైనది. ఇది ముందుగా ఒక జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి పచ్చడి ద్వారా ప్రారంభమైనటువంటి పంచాంగ శ్రవణం ద్వారా మరి పూర్తిగా మనం తెలుసుకొని
ఆచార్యుల వారి ద్వారా మా ఇంటికి వెళ్ళి స్వప్నంగా నిర్ధారించమని చెప్పి నీకేం అవ్వదు, నీకు ముందుగానే నీకు అయ్యేది చెప్తా ఉన్నాను, దాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు మన వేది బ్రాహ్మణ సేవా సమాఖ్య చేసిన కార్యక్రమాల్లో సుమారు 1,50,000 ఖర్చు పెట్టి వందనామారాధన చేశాం. అదేవిధంగా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున ఇక్కడ వేదశుద్ధి కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పటికి 5 నెలల నుంచి జరుగుతుంది. ఇదే విధంగా మనం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని మనం ఈ సమాఖ్యని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇన్ని కోట్లు పెట్టి చేసినా ఇది కేవలం మన సంఘ సభ్యులు పెద్దల ఆశీర్వచనంతో నిర్మాణం చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఈ రూపంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో అంజుమన్ ఏ ఇస్లామిక్ కమిటీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన ఈద్గాను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈద్గా చుట్టూ ప్రహరీ గోడ గేట్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొంత నిధులు 14 లక్షలతో ఏర్పాటు చేసి రంజాన్ పర్వదినం వేల ముస్లిం మత పెద్దలతో కలిసి ఈద్గాను ఆయన ప్రారంభించారు. పలు ప్రాంతాలలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం సమాజం పవిత్ర ఆత్మతో రంజాన్ పండుగను జరుపుకుంటారని, భగవంతుడిని ఆత్మగా కొలుచుకుంటూ దయాకరుణతో ముందుకు సాగుతారన్నారు. మత సామరస్యానికి లౌకికవాదానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. తెనాలిలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పసుపాల ప్రదర్శన పోటీలు రెండవ రోజు కోలాహలంగా జరిగాయి. రెండవ రోజు జరిగిన పోటీలకు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మరియు ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనను వారు తిలకించారు. అనంతరం తొలి రోజు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. రెండవ రోజు పోటీలలో 14 జతలు పాల్గొన్నాయి. విజ్ఞాన్ వారు వర్మి కంపోస్ట్ అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా టీ-షర్ట్స్ అందరికీ కూడా 7 టీ-షర్ట్స్ బహుకరించాం. గోపి నాయుడు గారు, గడిపూడి సాంబశివరావు గారు, కృష్ణా జిల్లా నెల్లూరి రామకోటయ్య గారు, కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాటి కావ్య గారు, శ్రీమధు గారు, యనమలకుదురు పెనమలూరు మండలం 26/4/2020 వరకు జాతీయ స్థాయి బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు కన్నేగంటి మురళీ కృష్ణ గారు, హైదరాబాద్ పల్నాడు జిల్లా ఓకే. నాగరాజపల్లి అలానే 7వ బహుమతి 8వ బహుమతి శ్రీను సాత్విక్ గారు, సత్యశ్రీ గారు.
ఓకే 8వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 10 నిమిషముల ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 11 సెకండ్లు ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతిలో భాగం, మన తెలుగుతనంలో ఒక భాగం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నంత వరకు మన సంస్కృతి బ్రతుకుంటుంది, మన సంప్రదాయం బ్రతుకుంటుంది. మనం ఏమిటి అనేది నెక్స్ట్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. 1800 అడుగుల దూరం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కాదు, మన సంస్కృతిని బ్రతికించడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన తెలుగుదనాన్ని బ్రతికిస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరుగుతూ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఎప్పుడూ ఇలాగే అద్భుతంగా వర్ధిల్లుతూ ఉండాలి. ఇప్పుడు కృష్ణా, గుంటూరు 2 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా 2 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి మీద ఆయన ఉన్నటువంటి మమత, ఆప్యాయత అది ఇప్పటికి కాదు, ఎప్పటికీ ఆ అనుబంధం చెరిగిపోదు. ఆ అనుబంధాన్ని, అనురాగాన్ని పదిలం చేస్తూ తెనాలికి, ఆలపాటి రాజా గారికి ఉండేటువంటి ఆ అనుబంధం మమైకమైపోయినటువంటి ఆ బంధం ఇంకా 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 బలపడేలా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.